గుంటూరు మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురు నిరహార దీక్ష చేపట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయన ఇల్లు మరియు కార్యాలయంపై జరిగిన దాడి ప్రభుత్వ దాడిగా గతంలో ఆయన ఆరోపించారు. అతనిపై దాడి చేసిన దుండగులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పలుమార్లు మీడియాకు తెలిపారు. ఘటనకు పాల్పడ్డ వ్యక్తులపై సహకరించిన వారిపై తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఆ శబ్దానికే తెలుగుదేశం కూటమి పార్టీ నాయకుల గుండెలు దత్తరిల్లి ఎక్కడో అక్కడ చల్లా చెదరయ్యి వాళ్ళందరూ కూడా ఇళ్లలో దాక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి యాజిటేషన్స్ మిమ్మల్ని గద్దె దించే వరకు కూడా చేస్తారని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. ఆయనకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ అన్యాయం మీద ఆయన పోరాడుతూ ఉన్నారు. మాకు అన్యాయం జరిగింది. అదే రోజున మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే మా మీద కేసు కట్టారు. జోగి రమేష్ గారి మీద దాడి చేశారు, ఆయన మీద కేసు కట్టారు. అంటే మీరే కవిస్తారు, మీరే గొడవలు చేస్తారు, మీరే దాడులు చేస్తారు, మీరే మా మీద కేసులు పెడతారు, మీరు మా మీద కేసులు పెడతారు. ఇది మీ పార్టీ విధానం. ఈ విధానం ఎన్ని రోజులు కూడా కొనసాగదు. ఈ విధానాన్ని అణిచివేసే వరకు, ఈ విధానాన్ని మీరు ఆపే వరకు, ఈ విధానం వల్ల మీరు ఓడిపోయే వరకు, ఈ ప్రజలు మిమ్మల్ని ఓడించే వరకు కూడా ఈ యాజిటేషన్లు కొనసాగుతాయి. రాంబాబు గారు చేసేటటువంటి ప్రతి యాజిటేషన్ కూడా మా మద్దతు ఉంటుంది అని చెప్పి ప్రకటిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యాంగాన్ని అమలు చేయండి, చట్టాన్ని సక్రమంగా అమలు చేయండి అని శాంతియుత నిరసన దీక్ష ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో ఒక చీకటి రోజు జనవరి 31వ తారీఖు 2026న అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడం, అంబటి రాంబాబు గారి ఇంటిని ధ్వంసం చేయాలనుకోవడం, ఆయన మీద హత్య ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్క టీడీపీ కొండని ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని, అదేవిధంగా ఆ రోజున అంబటి రాంబాబు గారి ఇంటి మీద 7 గంటల పైగా దాడి చేస్తున్నటువంటి టీడీపీ గోండాలకి పహారా కాసినటువంటి, రక్షణ కల్పించినటువంటి, ప్రోత్సహించినటువంటి పోలీసుల మీద ప్రతి ఒక్కరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు ఉదయం అంబటి రాంబాబు గారు 6 గంటల తర్వాత నిరసన దీక్ష చేపట్టారు. వారందరి మీద పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందా తీసుకోదా అని సాయంత్రం 6 గంటల లోపు మీరు సమాధానం చెప్పి తీరాలి. మీరు సమాధానం చెప్పి తీరాలని కూడా ఈ సందర్భంగా రాంబాబు గారి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజున జరిగినటువంటి ఘటన ఎంత దారుణంగా ఉంది. పోలీసులు ఏమాత్రం అంబటి రాంబాబు గారికి కానీ, వారి కుటుంబ సభ్యులకు కానీ, అక్కడ ఉండేటువంటి నూర్ ఫాతిమా గారికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ రక్షణ కల్పించుకోకుండా మీ అంతటా మీరే ఏదో రక్షణ కల్పించుకోండి, మీరే గోడదొక్కి వెళ్ళిపోండి అని మాట్లాడారంటే, మీరు అంబటి రాంబాబు గారి మీద హత్య ప్రయత్నం చేసేటువంటి గూండాలకి మీరు ఏ విధంగా ప్రోత్సహించారనేది రాష్ట్రం మొత్తం కూడా చూసింది. దాడి చేసిందే కాక, హత్య ప్రయత్నం చేసిందే కాక, అంబటి రాంబాబు గారి మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఆయన మానసికంగా, శారీరకంగా హింసించినటువంటి పోలీస్ అధికారులను కూడా కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా మేమైతే డిమాండ్ చేస్తాం.